పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము, నేను మీకు ఆరోగ్యమును దయచేసి మీ గాయములను మాన్పుదును. ఇర్మియా 30వ అధ్యాయం 17వ వచనం. క్రీస్తు ప్రభునందు మన విశ్వాసాన్ని ప్రకటిద్దాం. యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటుదము, మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. త్రిత్వైక సర్వేశ్వరుడు మనకు చేసిన సకల మేలులకు వారికి వందనములు అర్పిద్దాం. తండ్రి దేవా, మీకే స్తుతిగన మహిమ. యేసుదేవా, మీకే స్తుతిగన మహిమ. ఆత్మదేవా, మీకే స్తుతిగన మహిమ. త్రియేక దేవా, మీకే స్తుతిగన మహిమ. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం వచనములు 10 నుండి 17 వరకు. అంతటా శిష్యులు యేసు వద్దకు వచ్చి, మీరు ప్రజలతో ప్రసంగించినప్పుడు ఉపమానములను ఉపయోగించుచున్నారేలా అని ప్రశ్నించిరి. అందులకు ఆయన ప్రత్యుత్తరముగా, పరలోక రాజ్య పరమ రహస్యములను తెలుసుకొనుటకు అనుగ్రహింపబడినది మీకే కాని వారికి కాదు. ఏలైనా ఉన్నవారికే మరింత ఇవ్వబడను, వారికి సమృద్ధి కలుగును. లేని వారి నుండి వానికున్నదియు తీసివేయబడును. వారు చూచియు చూడరు, వినియు వినరు, గ్రహింపరు. కనుక నేను వారితో ఉపమాన రీతిగా మాట్లాడుచున్నాను అని చెప్పెను. వారిని గూర్చి యెషయా ప్రవచనమిట్లు నెరవేరెను అని, అది ఏమనా, ఎంతగా విన్నను మీరు గ్రహింపరు, ఎంతగా చూచినను మీరు గమనింపరు. ఏలైనా కనులారా చూచి, చెవులారా విని, మనసుతో గ్రహించి, హృదయ పరివర్తనము చెంది నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి బుద్ధి మందగించినది, వారి చెవులు మొద్దుబారినవి, వారి కన్నులు పొరలు కమ్మినవి. మీరెంత ధన్యులు! మీ కన్నులు చూడగలుగుచున్నవి, మీ చెవులు వినగలుగుచున్నవి. మీరు చూచున్నది చూచుటకు, వినున్నది వినుటకు ప్రవక్తలనేకులు, నీతిమంతులనేకులు కాంక్షించిరి, కానీ వారికి అది సాధ్యపడలేదు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. ఈరోజు సువిశేష పఠనాన్ని ధ్యానిద్దాం. శిష్యులు అడుగుతూ ఉన్నారు క్రీస్తు ప్రభుని, మీరెందుకు అన్ని ఉపమాన రీతిలో జనాలకి బోధిస్తూ ఉంటారు, ప్రజలకి ఎందుకు బోధిస్తూ ఉంటారు అని అడిగితే, పరలోక రాజ్యమును గూర్చి పరమ రహస్యమును మీకు మాత్రమే తెలియచేయబడినది, వారికి కాదు, వారికి అర్థము కాదు. వాళ్ళకి మందబుద్ధి కలిగిన వాళ్ళు. ఏలైనా ఉన్నవారికే మరింత ఇవ్వబడను, వారికి సమృద్ధి కలుగును, లేని వారి నుండి వానికి ఉన్నదియు తీసివేయబడును అని చెప్పి 12వ వచనంలో చెప్తున్నారు. ఇదేంటంటే ఆత్మీయ వరములు అన్నమాట. మనము దేవుని గురించి ఎంతగా తెలుసుకుంటామో, ఎంతగా తెలుసుకోవాలని తాపత్రయపడతామో, ఇంకా ఇవ్వబడతా ఉంటుంది ఆత్మీయ వరములు, ఫలములు మనకి. ఒకవేళ దేవుని గురించిన జ్ఞానం చాలా కొద్దిగా ఉంది మన దగ్గర, మనం ఇంకా తెలుసుకోవాలని ఏమి తాపత్రయపడట్లేదు అనుకోండి, ఆ ఉన్నది కాస్త తీసేస్తాడన్నమాట. సైతాను ఆ ఉన్నది కాస్త దొంగలిచ్చేస్తాడన్నమాట. అది ఈ 12వ వచనం యొక్క భావం. 13వ వచనంలో క్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నారు, వారు చూచియు చూడరు, వినియు వినరు, గ్రహింపరు. కనుక నేను వారికి ఉపమాన రీతిగా మాట్లాడుచున్నాను అని చెప్పి క్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నారు. వాళ్ళకి ఆత్మీయ కన్నులు తెరవబడలేదు, ఆత్మీయ చెవులు గ్రహించుటకు
వారికి శక్తి లేదు. అందుచేత వాళ్ళకి విడమర్చి చెప్పటానికి నేను ఉపమాన రీతిగా బోధిస్తున్నానని చెప్పి క్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నారు. వాళ్ళ గురించి చెప్తూ ఉన్నారు. వాళ్ళు మందబుద్ధి కలిగిన వాళ్ళు. వాళ్ళు క్రీస్తుని చూస్తూ కూడా ఆయనని విశ్వసించట్లేదు. వాళ్ళ కనులు పొరలు గమ్మినవి, వాళ్ళ చెవులు మొద్దుబారినవి అని క్రీస్తు ప్రభువు వారి గురించి చెప్తూ ఉన్నారన్నమాట. ఈ లోకంలో కూడా అలాగే జరుగుతుంది. ఎందరో క్రీస్తుని గురించి వింటూ ఉన్నారు, కానీ వారి ఆత్మీయ కన్నులు తెరవబడట్లేదు. ఆత్మీయంగా వాళ్ళు క్రీస్తుని ఆలకించట్లేదన్నమాట. అప్పుడు ఆ కాలంలో కూడా అదే జరిగింది. ఎందరో యూదులు ఉన్నారు, ఎందరో అన్యులు ఉన్నారు, కొందరు మాత్రమే క్రీస్తు ప్రభుని విశ్వసించి ఉన్నారు. అదే ఈ సువిశేష పఠనంలో చెప్పబడుతూ ఉంది. అండ్ శిష్యులను అంటా ఉన్నారు, మీరెంత ధన్యులో కదా, మీరు అన్నీ మీ ఆత్మీయ కన్నులు తెరవబడి ఉన్నాయి, ఆత్మీయంగా మీరు నన్ను ఆలకిస్తూ ఉన్నారు, నేను ఇచ్చినది స్వీకరిస్తున్నారు అని చెప్పి చెప్తూ ఉన్నారు. 17వ వచనంలో క్రీస్తు ప్రభు అంటున్నారు, ఎందరో ప్రవక్తలు, ఎందరో నీతిమంతులు నన్ను చూడుటకు, నా నుండి వినుటకు కాంక్షించారు, కానీ వాళ్లకు సాధ్యపడలేదు. అది మీకే వసగబడి ఉంది, మీరెంత ధన్యులు అని చెప్పి క్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నారు. మనం కూడా ధన్యులుగా మారటానికి, క్రీస్తు ప్రభుని ఆత్మీయంగా స్వీకరించటానికి, ఆత్మీయంగా ఆయన స్వరాన్ని వినటానికి కృషి చేద్దాం. ప్రార్థించుదాము. ఓ క్రీస్తు ప్రభువా, మా హృదయమును తాకండి ప్రభువా, ఆత్మీయమైన మా కన్నులను తెరవండి ప్రభువా, మొద్దుబారిన మా చెవులను తెరిచి మీ వాక్యాన్ని చక్కగా ఆలించి పాటించే కృపని మాకు అనుగ్రహించండి ప్రభువా. మీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపండి ప్రభువా. మీ వాక్యాన్ని సంపూర్ణంగా స్వీకరించే కృపని మాకు అనుగ్రహించండి ప్రభువా. మమ్మల్ని కూడా మీ శిష్యుల వలె ధన్యులుగా మార్చుము ప్రభువా. మీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని శుద్ధీకరించి, నూతనీకరించి, మీ పవిత్రాత్మ శక్తితో మమ్మల్ని నింపి నడుపుము దేవా. సమస్త మానవాళిని దీవించుము ప్రభువా. మా ఈ ప్రార్థనను యేసు శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. యేసువు యొక్క పరిశుద్ధ దివ్య రక్తమా మమ్ము రక్షించండి. ఆమెన్.